నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పారిశుద్ధ కార్మికులు చేయాల్సిన పనిని ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్న క్రమంలో పారిశుద్ధ కార్మికులు అడ్డుపడినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలో సమ్మె నోటీసుపై అధికారులు ఇవ్వలేదని, కేవలం చర్ల మండలం మాత్రమే ఇది పరిశీలనలో ఉందని ఇక్కడ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 మంది పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న విషయాన్ని, ఏ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నాం అనేటువంటి సమాచారాన్ని చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డిపిఓ గారికి, మండలంలో ఎంపీఓ గారికి, ఎంపీడీఓలకు, అట్లాగే అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకి ముందుగానే సమాచారం ఇవ్వటం జరిగింది. సమ్మె నోటీసులు అందజేశాము, మా డిమాండ్ల పత్రాన్ని అందజేశాము. కానీ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె జరుగుతూ ఉంటే ఈరోజు అక్కడక్కడ కొంతమంది సర్పంచులు, సెక్రటరీలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అటువంటి అబద్ధాలని దయచేసి మీరు ప్రచారం చేయొద్దు అని చెప్పి సర్పంచులకి, పంచాయతీ సెక్రటరీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చట్టబద్ధంగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాము. మీ అందరికి కూడా 6వ తారీఖు నుంచి సమ్మె జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు మీకు మెసేజ్లు పెట్టినట్టుగా మా దృష్టిలో ఉంది. కానీ ప్రజల్ని తప్పుదారి పట్టడం కోసం, పంచాయతీ కార్మికుల యొక్క డిమాండ్లని పలసం చేయటం కోసం, ప్రజల్లో కార్మికుల్ని చులకం చేయటం కోసం మీరు ఈ తప్పుడు ఎత్తుగడలు అనుసరించొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోటీ కార్మికులు కనుక పెడితే దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.